చంద్రముఖి మూవీ ఒక రియల్ స్టోరీ అని మీకు తెలుసా? సినిమాలో చూపియని ఒక రియల్ ట్విస్ట్ ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్పాను. ఇప్పటి నుంచి 600 ఇయర్స్ బ్యాక్ ఒక రాజు ఒక బీద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయి చంద్రముఖిని తన కోటకి తీసుకొస్తాడు. చంద్రముఖి చాలా బాగా నాట్యం చేసేదంట అండ్ అది రాజుకి చాలా ఇష్టం ఉండేది. అయితే చంద్రముఖి శశిధర్ అని ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. బట్ అది రాజుకి తెలిసిన తర్వాత రాజుకి అస్సలు ఇష్టం లేకుండా చంద్రముఖి అంటే రాజుకి ఎంత ఇష్టం ఉందంటే చంద్రముఖి నాట్యం ఇస్తున్న ఒక ఫోటోని బహుమతిగా ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. చంద్రముఖి అది చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే చంద్రముఖి ఆల్రెడీ శశిధర్ ని ప్రేమిస్తుంది కాబట్టి. అందుకని శశిధర్ అండ్ చంద్రముఖి అక్కడ నుంచి పారిపోదామని ఫిక్స్ అవుతారు. అది ఎలాగో రాజుకి తెలిసిపోతుంది. అండ్ చంద్రముఖి లాస్ట్ పర్ఫార్మెన్స్ చేసే రోజు శశిధర్ ని గొంతు కోసి రాజు చంపేస్తాడంట. అది చూసిన చంద్రముఖి అక్కడే ఊపిరాడక నాట్యం వేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత చంద్రముఖి అదే కోటలో ఉరేసుకుని చనిపోతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే చంద్రముఖి ఉరేసుకుని చనిపోతుందో చేతిలో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీలో ఏం రాస్తుందంటే రాజు చేసిన పనికి నేను పగ తీర్చుకుంటాను అని రాస్తుంది. కొద్ది రోజుల తర్వాతే ఆ రాజు ఎలా చనిపోయాడో ఎక్కడ చనిపోయాడో ఎవ్వరికీ తెలియదు.